సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 14వ తారీఖు లగాయతు జూలై 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం, అనగా లాభస్థానమందు రవి, బుధుడు, శుక్రగ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రబలం ఉండడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు వక్రించి కొంత యోగదాయకమైనటువంటి స్థితిలో ఉండడం, అలాగే ప్రధానమైనటువంటి విషయము అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడము. కుజాష్టమ దోషం ఎప్పుడైతే పోయిందో చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లోకి కన్యారాశి వారిని అది తీసుకుపోతూ ఉంటుంది. ప్రత్యేకించి గోచారంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగినటువంటి తరుణంలో ఈ గ్రహస్థితి కొంత ఉత్సాహానికి కారణమవుతుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి తగినటువంటి అవకాశాలను ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటుగా ఆర్థికపరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అనగా కోల్పోయినటువంటి ధనాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడము, ఆదాయ మార్గాలు పెంచుకోవడము, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము, లేదా కొత్తగా ఉద్యోగం లభించడము, ఇటువంటివన్నీ కూడా కొంత అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ కుజుడు ఉన్నప్పుడు దంపతుల మధ్యలో కానీ, లేదా పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఏదైనా చిన్నపాటి గందరగోళ వాతావరణం, ఏదైనా ఒక మాట పట్టింపులు లాంటివి ఉన్నా కూడా వాటన్నిటి నుండి కూడా బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. అంతేకాక ఈ గ్రహస్థితి వలన ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా తగ్గుతాయి. స్థాననాశం, రుణఛేదం, అష్టమస్తే ధరాసుతే, చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ప్రత్యేకించి స్థానం మార్చాలేమో, ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు జరుగుతుందేమో అనేటువంటి భయంతో ఉండేటువంటి వారికి ఉపశమనం కలుగుతుంది. స్థాన మార్పు ఉండదు, మీరున్నటువంటి ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా కన్యారాశి వారికి ప్రత్యేకించి ఇవన్నీ కూడా శుభ ఫలితాలుగానే మనం అంచనా వేస్తూ ఉండవచ్చును. దీనితో పాటుగా అటు చదువర్లకి, విద్యార్థులకి వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఒక మంచి అవకాశాన్ని లేదా కొన్ని అవకాశాలని ప్రత్యేకించి కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. దీనితో పాటుగా అటు స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. వారిలో మనోధైర్యం పెరుగుతుంది, స్త్రీలకి ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి.